సంగమేశ్వర దేవాలయం అని సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం అప్రాశ్వర గ్రామం సమీపంలో 3 కిలోమీటర్ల దూరంలో సంగమేశ్వర స్వామి దేవస్థానం వెలసినది. ఇచ్చట వచ్చేసి 3 నదులు కలుస్తాయి. డూప్లేరు, పాలేరు, చిత్రావతిగా 3 నదులు కలయిక వల్ల సంగం. ఆ సంగమే అనే కలయిక చోట ఈశ్వరుని ప్రతిష్ఠ చేసినారు కాబట్టి సంగమేశ్వరుని పేరు వచ్చింది. ఈ సంగమేశ్వరుని దేవస్థానం వచ్చేసి దీని చరిత్ర 1000 సంవత్సరాల చరిత్ర. 1000 సంవత్సరాల చరిత్ర ఎట్లా మీకు తెలుసు అంటే, పురాతన శాఖ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండే సింబల్ చూసినారు. కృష్ణదేవరాయల వారి కాలంలో ప్రతిష్ఠ ఏందని చెప్పిన వాళ్ళు చెప్పి ఉండేది ఒకటి. తర్వాత ఇక్కడ మా తాత, నాన్నగారు, నేను మాదే 100 సంవత్సరాల చరిత్ర. ఇక్కడ అర్చకత్వం చేస్తూ మేము ఇక్కడే ఉన్నాం. మాది 100 సంవత్సరాలు కాబట్టి ఇక్కడ తర్వాత శివాలయం అయిన తర్వాత రామాలయం 871లో రామాలయం ప్రతిష్ఠ జరిగింది. అది కూడా చాలా ఘనంగా జరిగింది. తర్వాత 76లో సపత్నీకంగా నవగ్రహాలు, సత్యనారాయణ స్వామి, ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ కూడా ఇక్కడ సంగమేశ్వరంలో జరిగింది. ఈ నవగ్రహాలు అనేది వచ్చేసి మా పెదనాయన గారంటే అమలదిన వాసుదేవమూర్తి గారు ఆయన సొంతంగా కష్టపడి అందరితో చేసుకొని ఆయన దేవస్థానం నిర్మించినారు. తర్వాత 83లో వెంకటేశ్వర స్వామి దేవస్థానం తెలిసింది. తర్వాత సాయిబాబా దేవస్థానం తెలిసింది. తర్వాత ఇంకా మిగతా చిన్న చిన్న గుళ్ళన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ సంగమేశ్వరం దగ్గర వచ్చేసి శివాలయం పక్కన